Thank you so much for being subscriber to my YouTube channel. ఈ వీడియోలో నేను కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎలా పనిచేస్తుంది అని నేను మీకు వివరంగా తెలియజేస్తాను, చూపిస్తాను కూడా. సో ఫస్ట్ ఒక ప్రిన్సిపల్ ఫాలో చేస్తాను నేను ఈ ప్రాసెస్లో. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ కమిట్మెంట్. సో చాలామంది అంటారు కమిట్మెంట్ అంటే ఏంటి అని. కమిటెడ్ ఉన్నా అంటారు. ఆ పదాన్ని చాలా లూజ్గా వాడతారు. బట్ దానికి ఒక ప్రాపర్ డెఫినేషన్ ఉంది. అండ్ ఐ ఫాలో ద సేమ్ డెఫినేషన్ ఇన్ టీచింగ్. అందుకని ఈ కోర్స్ చేసే స్టూడెంట్స్కి ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. Thus, I would like to conclude that globalization has not only paved way for elevating developing countries from the clutches of poverty, but also helped achieve sustainable economic development. But economic differences have over the past years made poor. 2 years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is COVID-19, is so dangerous that it spread across the country within 2 months. Do you feel the need for somebody's help to get the needs from the store? What if your daily needs are at your doorstep without setting your foot outside the door? Generally, you have been spending some time for shopping needs. ద ప్రిన్సిపల్ ఏంటంటే కోరికకి కమిట్మెంట్కి డిఫరెన్స్ ఉంది. కమిట్మెంట్ ఉన్న వాళ్ళు టైం ఇస్తారు ఫస్ట్, సెకండ్ మనీ కడతారు, థర్డ్ ఎఫర్ట్ పెడతారు. సో దీన్నే నేను ఇప్పుడు మీరు వీడియో వింటున్నారు, అయితే మీరు నాకు టైం ఇస్తున్నారు. వీడియో విన్నాక మీరు చేస్తున్నారు అంటే మీరు మనీ ఇస్తున్నారు. బట్ ఒకటి మనీ ఇచ్చేస్తే ఇంగ్లీష్ వస్తుందా? రాదు. ఎఫర్ట్ పెట్టాలి. ఆ ఎఫర్టే హోంవర్క్. సో అట్లా టైం, ఎఫర్ట్, మనీ, ఇదే క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్. ఈ క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ ఎలా చేస్తారు? స్టూడెంట్ యాప్లో లాగిన్ అవుతారు. అందులో క్లాసెస్ ఉన్నాయి, 10 months క్లాసెస్ ఉన్నాయి. సో 10 months క్లాసెస్ ఏ అంశాలు ఉన్నాయి? బేసిక్ గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిసనింగ్, తర్వాత ఓన్ రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ఓన్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్. సో ఇవన్నీ కవర్ చేయడమే క్లాస్ వర్క్లో చేపిస్తాం. అండ్ హోంవర్క్ చెప్తాను. అన్ని అంశాలు ప్రతి క్లాస్ చివరిలో హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ చేస్తే మీరు ఎఫర్ట్ పెడుతున్నట్టు. సో ఇక్కడ కేవలం డబ్బు ఇస్తే రిజల్ట్స్ రాదు. ఇక్కడ టైం ఇవ్వాలి, క్లాస్ వినాలి, హోంవర్క్ చేయాలి, ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది. సో ఒక సైకాలజీ ఏముంటుంది? అరే నాకు ఇంగ్లీష్ రావట్లేదు కదా, నేను ఇన్స్టిట్యూట్ పోతా అంటాడు ఒక ఆయన. ఇన్స్టిట్యూట్ పోతే ఇంగ్లీష్ రాదు. పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేస్తే ఇంగ్లీష్ రాదు. యూట్యూబ్ వీడియోస్ చూస్తుంటే ఇంగ్లీష్ రాదు. లైవ్ క్లాసెస్ పోతా, జూమ్లో అది చేస్తా, ఇవన్నీ రాదు. ఒక ఎఫర్ట్ పెట్టాలి, ఒక కృషి పెట్టాలి. అది ఏ కృషి? నువ్వు 10 years కొన్ని పోగొట్టుకున్నావు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నీ ఫస్ట్ క్లాస్ టు 10th class పోగొట్టుకున్నారు. అది కవర్ చేసే కృషి చేస్తేనే వస్తుంది. అప్పుడే మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానం అవుతారు. అదర్వైజ్ ఇట్ డజంట్ వర్క్. ఇది ఏ రోజు మీరు యాక్సెప్ట్ చేసుకుంటారో ఆ రోజు మనిషి ఎలా ఆలోచించడం స్టార్ట్ చేస్తాడు? ఓకే, నేను ఫస్ట్ క్లాస్ టు 10th class పోగొట్టుకున్న అంశాలు నేను ఎక్కడ కృషి పెట్టాలి అని ఒక మంచి డైరెక్షన్ అర్థమవుతుంది. దట్ డైరెక్షన్, దట్ సొల్యూషన్ ఈస్ కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. సో పని చేస్తా అన్న వాళ్ళకి నేను కరెక్ట్ పర్సన్, పని చేస్తా అన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కోర్స్, రిజల్ట్స్ కావాలి అన్న వాళ్ళకి ఇది కరెక్ట్ కోర్స్. సో ఇఫ్ యు ఆర్ రియలీ కమిటెడ్, ఎస్ సార్ మేము 10 months హోంవర్క్ చేయడానికి రెడీ, మీ ప్రాసెస్ మాకు అర్థమైంది, మేము పే చేస్తాం, క్లాసెస్ చూస్తాము, హోంవర్క్ చేస్తాము అంటే మేము కమిటెడ్ ఉన్నాము, మేము టైం ఇస్తున్నాము, ఎఫర్ట్ ఇస్తున్నాము, మనీ కూడా ఇస్తున్నాము. బట్ ఆల్ దీస్ 3 షుడ్ కంబైన్. కమిటెడ్ పీపుల్కి రిజల్ట్స్ వస్తుంది, కమిట్మెంట్ లేని వాళ్ళకి రిజల్ట్స్ రాదు. జిమ్ అందరు వెళ్తారు, అందరికి రిజల్ట్స్ వస్తుందా? రాదు. సో ఇఫ్ యు ఆర్ అ కమిటెడ్ పర్సన్, ping me on WhatsApp to take admission in May batch. Admissions will close in the next few days. So ఈ ఆపర్చునిటీ మే మంచి స్టార్ట్ అయింది. ఇప్పుడే సదుపాయం చేసుకోండి. Do not miss your classes. Ping me on WhatsApp to take admission in this batch.